హాయ్ అండి. ఇవాళ పచ్చి టమాటాలతో ఆవ ముక్కలు చూపిస్తాను రండి. పప్పు అన్నంలో అన్నీ తినడానికి చాలా బాగుంటుంది. ఇక చూడండి, 3 పచ్చి టమాటాల్లో నేను కొంచెం ఆవాలు వేసాను ఇక రుబ్బడానికి. చూసారా, చాలా బాగుంటుంది పప్పు అన్నంలో. ఒక 2 రోజుల గురించి చేసుకుని తినవచ్చు. ఇగో పచ్చిమిర్చీలు ఒక 6 పచ్చిమిర్చీలు వేసాను. కొంచెం కారం ఉండాలి. ఇలా తరిగి పడేయడమే, రుబ్బియాలి ఆవా. చూసారా, ఇవాళ ఆనపకాయ పప్పుకూర వండుతాను, అందుకే టమాటా ఆవ ముక్కలు వేసాను. ఇగో తరిగేసాం కదా, ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. పచ్చిమిర్చి ఆవాలు వేసాను, పచ్చిమిర్చి వేసాను, సరిపడా ఉప్పు. పచ్చిగా ఉండాలి టమాటాలు. ఒక 2 రోజుల గురించి వేసుకోవచ్చు. చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ పచ్చి టమాటాలు తరిగేద్దాం. కొంచెం ఎర్రగా వచ్చాయి, కానీ ఎంత పచ్చి ఉంటే అంత బాగుంటాయి తినడానికి. ఒక 2 రోజుల కంటే ఎక్కువ ఉండవు. ఇవి చేసుకుంటే రుచిగా ఉంటుంది. పప్పు అన్నంలో ఎక్కువ బాగుంటుంది. ఇక లసన్నంగా తరిగేయాలి. చేసాక అరగంట వదిలేసిన తర్వాత తినాలి. ఇది ఆ పులుపంతా ఆవలో వెళ్తుంది, అప్పుడు బాగుంటుంది. ఇగో ఒక 4-5 ముక్కలేమో ఆవతో రుబ్బేస్తాను. తరిగాక చూపిస్తాను రండి. ఇగో తరిగేసాను కదా, ఒక పండులాంటి 2-3 ఉండిపోయి ముక్కలు, అవి వేసి రుబ్బేస్తాను. రుబ్బితే చిక్కగా ముద్ద వస్తుంది. ఇగో చూసారు కదా, ఒక 2-3 ముక్కలు వేసి అది కూడా పచ్చిమిర్చితో తిప్పియాలి. అలా కొంచెం పండింది, అది వేసి తిప్పేస్తాను 2 ముక్కలు. అప్పుడు చిక్కగా ముద్ద వస్తుంది కదా. రెండు చూపిస్తాను. నీరేం పొయ్యక్కర్లేదు. ఆ టమాటా ముక్క పచ్చి వచ్చి ఆవాలతో ముద్ద వచ్చేస్తుంది. ముద్ద చూపిస్తాను రండి. ఇక ఈ ముక్కలు వచ్చాయి. కొంచెం ఒకటి పండినట్టుగా ఉన్నది, కానీ ఎంత పచ్చి ఉంటే అంత చేయొచ్చు. ఇది కింద భాగం కొంచెం పండిందని ఎర్రగా కనబడుతుంది. ఇక ఈ ముద్ద అంతా అందులో కలిపియడమే. కొంచెం పసుపు వేద్దాం. ఇక చూడండి, ముద్ద అంతా ఇందులో కలిపేద్దాం. కలిపేసి ఒక అరగంట మూత పెట్టాక అప్పుడు తినండి, చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎక్కువ శాతం పప్పు అన్నంలోనే రుచిగా ఉంటుంది ఇది. చూసారు కదా, ఇలా కలిపేయడమే. టమాటా పులుపు కదా, ఈ ఆవ పులుపుకి తగిలి చాలా బాగుంటుంది. నేను ఒక్కరోజు గురించే చేశాను ఇది. రెండు చూపిస్తాను. ఇక ఇలా వస్తాయి ఆవ ముక్కలు. చూసారు కదా, చాలా బాగుంటుంది నంచుకొని తినడానికి. ఇది పప్పు అన్నంలో నంచుకొని తింటారు. టేస్టీ ఆవ ముక్కలు, టమాటా ఆవ ముక్కలు. చూడండి, తినండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు, లైక్ చేయటం లేదు. చూసారు కదా, భలే ఉంది కదా చూడ్డానికి. తినడానికి కూడా భలే ఉంటుంది. నేను పప్పు అన్నం వండాక ఇది నంచుకొని తిని చూపిస్తాను మీకు. ముందైతే వీడియో చూడండి, చెయ్యండి, లైక్ చేయండి.